హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆంధ్ర మసాలా ఫిష్ ఫ్రై కర్రీ అండి. ఈ మసాలా ఫిష్ ఫ్రై కర్రీ చాలా సింపుల్ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేయండి. ఈ ఫిష్ కర్రీ 1 కిలో చేపలు తీసుకున్నానండి. సో చెరువు చెందువ చేప అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి. ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. సో క్లీన్ చేసుకున్న ఈ చేపల్లో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండి. ఇప్పుడు చేపలు తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. చక్కగా కలిపేసుకోనండి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కకి ఉప్పు కారం అంది చాలా చక్కగా పడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత అండి ఇప్పుడు ఈ చేపలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఫ్రైకి తగినట్టుగా ఆయిల్ వేసుకొని చక్కగా చేపల్ని ఫ్రై చేసేసుకోవాలండి. చేపలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. సో ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలండి. జీలకర్ర ఆవాలు ఫ్లేవర్ చెరువు చేపలకి చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి అండి, చేపలు తగినట్టుగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 3 టమాటో అండి పెద్ద సైజు వేసుకొని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా పేస్ట్ రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే 2 నుంచి 3 చిన్న ముక్కలండి దాల్చిన చెక్క వేసుకోవాలి. ఫ్లేవర్ బాగా వస్తుంది చేపల కూరకి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండి. సో ముందుగా కూడా చేపల ఫ్రైకి ఇవన్నీ యాడ్ చేసాము, మళ్ళీ ఇది గ్రేవీ కోసం అండి యాడ్ చేసుకోవాలి. సో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి. కసూరి మేతి లేకపోతే 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చేపల కర్రీకి కసూరి మేతి అయినా మెంతులైనా సరే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా కూడా బాగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు చేపల ఫ్రై ఏదైతే ఉందో ఇప్పుడు 1 by 1గా యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా ఒక 5 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకుంటే మసాలా పేస్ట్ అంతా కూడా ఫిష్కి పడుతుందండి. సో ఫిష్ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2 కప్పుల చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. పులుపు తగ్గట్టుగా వేసుకోండి. అలాగే గ్రేవీ క్వాంటిటీ బట్టి కూడా వేసుకోవాలి. సో నాకైతే 2 కప్స్ పడింది. అలాగే దీనికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. మెల్లగా ఇలా కలుపుకోనండి. 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మసాలా ఫిష్ ఫ్రై కర్రీ అంది కుక్ చేసుకోవాలి.
సో మసాలా ఫిష్ ఫ్రై కర్రీ అండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అండి 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫిష్ కర్రీకి చాలా బాగా పడుతుందండి. సో చెరువు చేపల్ని ఈ విధంగా మసాలా వేసి చక్కగా ఫ్రై చేసుకొని గ్రేవీ కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉన్న ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.